హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇండియాలో లాస్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చా. లాస్ట్ వ్లాగ్ అని ఎందుకన్నా అంటే చెప్తా. కిందకి వెళ్దాం. మా వాళ్ళంతా కింద ఉన్నారు, డిస్కషన్ నడుస్తుంది. ఆ డిస్కషన్ ఏంటంటే లాస్ట్ వ్లాగ్ అని ఎందుకు అన్నారో మీ అందరికి అర్థమవుతుంది. సో లెట్స్ గో డాన్. ఏ బుండా ఏకోతున్నాం ఇవాళ మనం ఎట్టిపోతున్నాం. ఆస్ట్రేలియా పోదామా? ఇటే ఉంటా, నాన్నతోనుంటా. చిన్నవా నేను నిడిచిపెట్టి నేను తోటలకోనే పోను. ఉంటావా? ఉంటా మరి. సో గాయస్, ఫైనల్ వ్లాగ్ అని ఎందుకన్నా అంటే ఈరోజు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం మేము. నేను మా బుడ్డోడు చోటాడు ముగ్గురం పోతున్నాం. అసలు మంచిగా అనిపిస్తలేదు, వెళ్ళాలనిపిస్తలేదు. అప్పట్లో హాస్టల్కి పోతే కూడా ఇట్లనే ఉంటుండే, కానీ మా నాన్న పట్టుకొని పోతుండే హాస్టల్కి అప్పుడు. ఇప్పుడు ఇక పెద్ద అయినా కాబట్టి మన అంతటా మనమే వెళ్ళాలి కదా. మస్తు లోగా ఫీల్ అవుతున్నా. సో చిన్న ఇట్లా ఊర్లో తిరిగేసి వస్తా మా నాన్నతోనే. మా నాన్న పొలం కడుకోతుండట. ఆన్ ద వే టు అవర్ పొలం. ఆ పొలం ఒకటి ఇన్నే ఉంటుంది. మంచిగా కొత్త రోడ్ వేసారు. వచ్చి నుంచి ఆ పొలము ఈ రోడ్డు డ్రోన్తో షూట్ చేద్దాం అనుకున్నా, కానీ లాస్ట్ రోజు తీస్తున్నా. మన డ్రోన్ విజువల్స్తోనే మస్తు ఉంటుంది ఇదంతా లొకేషన్. ఒకసారి డ్రోన్ పైకి ఎగిరేస్తామంటే ఆ విజువల్స్ అన్నీ చూడొచ్చు. గైస్, డ్రోన్ విజువల్స్ చూసారు కదా. అలా మా పొలం ఏదో కనబడడం కష్టం. సో ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్తున్నాం. మా నాన్న మోటార్ బంద్ చేస్తాడట. మోటార్ చాలు చేస్తుంది, ఇది చాలు చేసుడు బంద్ చేసుడు. ఓకే ఓకే. ఇది 5 నిమిషాలకు ఎత్తుకుంటుంది కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్. ఓకే ఓకే. గోకుల్ కంపెనీ ఇవన్నీ ఎక్కడికెళ్ళి తెస్తారు మిషన్లన్నీ? మిషన్లు ఆర్మూర్కి వెళ్ళి తెప్పిస్తాం. ఓకే ఓకే. ఆర్మూర్ పోయి కొనుక్కొచ్చు. రెగ్యులర్ ఇక రోజు బంద్ చేసుడు చాలు చేసుడు రోజు ఉంటుంది వచ్చు. రోజు బంద్ చేయాలి, చాలు చేయాలి. పారంగానే మడి పట్టగానే బంద్ చేస్తాం, ఖాళీ కాగానే మళ్ళీ చాలు చేస్తాం. అంత ఇంతున్నది దశకు వచ్చింది. ఇంకో 1 month అయిపోతే కటింగ్ అవుతాయి, వడ్లు వస్తాయి. ఇక ఇవి కూడా నిజామాబాద్కి పోయాముడా? ఇది మా గవర్నమెంట్ జొక్కపోతుంది. ఓకే, మన ఇంటికి వచ్చే ఇంటికి వచ్చే జొక్కపోతుంది. అయిపోయింది ఇడా పని ఉన్నది ఏమన్నా? అయిపోయింది. ఇక వేరే తోటలో పోదాం. గైస్, యాక్చువల్ ఇది ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్నా కదా, ఆ వ్లాగ్ తీద్దాం అనుకున్నా. పెద్ద ఇంట్రెస్ట్ ఏం వస్తలేదు, అందుకే ఈ తోటలోనే తీసేస్తా. సో అందుకే మా నాన్నతోని మళ్ళీ ఇంకొక తోట దగ్గరికి వెళ్తున్నా. తోటలోకి వెళ్ళినాక ఇంటికి పోయి చిన్న ఫ్రెష్ అయ్యి సాయంత్రం 3:30 or 4కి వెళ్ళడం. మనకు ఫ్లైట్ అయితే నైట్ 12:30కి ఉంది. ఆన్ ద వేలో పోతున్నాం వేరే తోటకి. కళ్ళు తాగే స్పాట్ ఇదే కానీ ఇటు వెనుకనే మనం వైట్ తాగే స్పాట్. కానీ ఈసారి పెద్ద ఎక్కువ ఏం తాగలే, ఎగిరేద్దాం అంతే. గాయస్, ఇక్కడ కూడా డ్రోన్ విజువల్స్ చూసిరు కదా. నేను ఇంతకుముందు చూపించిన కదా మేము కళ్ళు తాగే స్పాట్. ఆడికే పోతున్నాం నేను మా నాన్న. మా ఊరు గౌడ్ షాప్ ఇంతకుముందే మన ముందు నుంచి పోయిండు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 2 glasses తాగేసి వస్తాం ఇద్దరం. మా నాన్న ఎక్కువ తాగాడు కళ్ళు, కానీ నేను కూడా ఎక్కువ తాగా, జస్ట్ ఏదో టైంపాస్కి. కళ్ళు మస్తు ఉంటుంది. నెక్స్ట్ రోజు మన గౌడ్ షాప్ దగ్గర కళ్ళు. నమస్తే. శాఖ పడుతున్నా చూడండి. మన ఫేవరెట్ కళ్ళు
ఎప్పుడైనా తిన దగ్గర వేపుకొని తాగుతాం. ఏ మావాడు గ్లాస్తో లేపుతుండు మనోడు. గాయస్ ఇంటికి వచ్చేసిన ఇక రెడీ ఉన్నారా? చిన్న అక్కడ మన గౌడ్ సాబ్ ప్రేమతోని ఒక 2 శాఖలు పోసిండు. 2 శాఖలు తాగొచ్చినాం. ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసిరంటే ఏంది కలదాయినమంట ఏర్పాటు చేస్తే ఏమవుతుంది? ఫ్లైట్లోనే పోతారు కళ్ళు. అవి ఇటే ఉండమంటావు కానీ ఏర్పాటు చేసి పంపిస్తే ఏమవుతుంది? ఇటే ఉంటాం, ఇంకేంది? ఇటే ఉండుము ఉంటా. దినము కళ్ళు పోసిండు కొన్ని పోసిండు అనుకుంటూ మేము పోయినాం ప్రేమతో అక్కడ. అందుకోసమే నానా అంటగలిగిండు. పొలం కడిపోతుందంటే కదా దొంగ. పొలంకాయ నుంచి అడుగుతున్నాం సైడ్కి. ఇద్దరు నానా ఏడా తాగుతాడు మనం ఉన్నప్పుడు. నీకు భయం పడతాడు చాడీలు చెప్తారు వీళ్ళంతా. పోయేటి రోజు ఎందుకు కళ్ళు తాగినావని మా అమ్మ నన్ను తిడుతుంది. వీడు కూడా నేను ఎప్పుడు తిట్టిన ఎందుకు కొడుతున్నావు? ఇలా పోతున్నాం మనం ఆస్ట్రేలియా. ఖుషి అవుతావేమ్రా. పొద్దునేమో లేవలేడు, రోజు 6-7కి లేస్తుండే, ఇలా 9 దాకా అన్నాడు. పోతున్నామని తెలిసిపోయింది నీకు. అగు 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 హాయ్ హాయ్ హాయ్. ఇట్లా పట్టుకోవాలి దించుతాడు. ఫోటో తీయని అట్లా నేను వీడియో ఎందుకేసారు అడిగి. అరే ఇవాళ హోలీ ఆడదామా? హోలీ తినొచ్చు. అమరీష్ పూరి లెక్కున్నాడు కుడుకల పేరు. అదే ఏం తెచ్చినావు మావాడికి? పట్టుకో ఇది పట్టుకో. అది ఎందుకు ఎత్తున్నావు? ఎందుకు ఎత్తారు తినదలిగి బాయ్ చెప్పు నాన్నమ్మకి. బాయ్ చెప్పు నాన్న. బాయ్ చెప్పు. అందరు బాయ్ చెప్పవా? పోతున్నాం ఇక మనం. అపోయింది కదా ట్రిప్పు. అందరికి బాయ్ చెప్తుందా? సరేనా? కాదురా బాయ్ చెప్పాలి ఇక. వెళ్ళేటప్పుడు ఆచారం. గైస్ యో వెహికల్ రెడీ ఉంది, లగేజ్ అంతా కట్టేసారు, వెళ్ళడమే. మా వాళ్ళంతా వెయిట్ చేస్తారు ఇక్కడ. నా షూ ఉన్నది, షూ వేసుకొని ఎల్లుడే ఇక. పోతున్నా బాజాయ్. ఫస్ట్ అయితే బూట్లు వేసుకుంటావు. అయ్యో మా పెదనాన్న. రైట్ పెదనాన్న బాయ్, మంచిగా ఉండు. సరేనా? తిను ఎడతో ఓడే ఇక. మేము పోతున్నాం. చూడు అందరిని మిస్ అవుతావు మళ్ళీ పెద్ద అయిన. రైట్ రా బని. ఉండు బస్. 100,000 ఆవులు. ఏ అంబలు వచ్చినాయి? అంబలు గిటి 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 గిచ్చుడు. అంబలు 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 అంబలు. గాడుందో పెద్దమ్మని పక్కకి. నీ బొట్టు చూపి, మసి బొట్టు, దిష్టి తలగకుండా, అంతే కదా. మా అమ్మ పెట్టింది అద్దనంగా, కాలికి చేతికి ఇక్కడ బొండ కూడా పెట్టిర్రు. బొండ
ఫోన్ చూస్తే వాళ్ళు బాయ్ ఎత్తాడు. హాయ్ హాయ్ బాయ్. హ్యాపీ అనిపిస్తుందా? పోతున్నావు కదా ఆఫ్టర్ 5 months. మళ్ళా పోతున్నావు కదా అంటే పోతున్నాం కదా చెప్పు. పోతున్నాం కానీ కొంచెం సాడ్ గానే ఉంది. 1 month ముందు మీరు ఎవ్వరు రాకముందు ఎప్పుడు పోవాలా అని ఉండే, అందరు వచ్చాక నాకు ఎందుకు పోవాలని లేదు. నీకు దేశ్ పోవాలని ఉందా? కెనడాకి నేను పోతలే కదా. పోవాలని ఉందా? కిరణ్ అంటే నెక్స్ట్ మంత్ పోవాలని ఉంది. నెక్స్ట్ మంత్ పోవాలని ఉంది కదా. పోతాం ఇక పోవాలా కదా. మళ్ళా లేకుంటే మా నాన్న టెన్షన్ పడతాడు. ఇద్దరు తిరుగుతుంది అనుకున్నాడు అనుకో. మేము పోతున్నాం కదా, నువ్వు ఉండు. ఒక్కళ్ళు ఉంటే టెన్షన్ పడతాను నాన్న. నేనేం టెన్షన్ పడేది లేదు. మామయ్యకి నువ్వు ఉంటే ఫుల్ హ్యాపీ మరి. ఈడుంటే హ్యాపీయేనా? ఫుల్ హ్యాపీ ఉంటుంది. ఓకే ఓకే. వంశీయాడు మనోడే, చిన్నప్పుడు క్రికెట్ ఆడుతుండే మూకే. ఇప్పుడు ఈడు కార్లోనే పోతున్నాం, దింపేయబోతుండు మమ్మల్ని. దింపేయడానికి వస్తుండు. ఎట్లీ హోలీ రోజు పోతున్నాం. ఇక హోలీ సెలబ్రేషన్స్ కుంపుతూరు ఒక్కొక్కని. ఆస్ట్రేలియాలో వెళ్ళండి హోలీ. హోలీ చేస్తే బాగుంటుంది. పోయేటి ముందు అందరికి అది కత్తుంది. ఆయన కందన చూసినాక ఎయిర్పోర్ట్ లో గుర్తుపట్టలేరు అనుకో, తలకే నొప్పి. అందుకే హోలీ వేయలేను. సో గైస్ రైట్, ఈ రోజుకి ఇదే ఎండ్ మన వ్లాగ్ కి. వెళ్ళిపోతున్నా, మా తమ్ముడు ఏడుస్తుండు. ఓకే, మేబీ ఆఫ్టర్ 6 months or 8 months కలుస్తాం. అంతేనా చిండు? నన్ను ఎక్కువ మిస్ అవుతాం, యువన్ ఎక్కువ మిస్ అవుతాం. ముందు నిన్నుంటుండే, ఇప్పుడు యువాన్ గారు అయిపోయింది. మా నాన్న కూడా మిస్ అవుతాం. అన్న పోతుండు కదా, ఎవరిని ఎక్కువ మిస్ అవుతాం? మన అన్ననా యువాని అన్న ఇద్దరిని మిస్ అవుతుంది. మంచిగా కరెక్ట్ చెప్పిండు. ఇట్లానే ఉంటుంది నాకు ఎప్పుడు. పొద్దున ఎమోషనల్ అవుతున్నా, లో అనిపిస్తుంది అంటే కల్లా పట్టుకోపోయాడు. ఐ మిస్ మై బ్రదర్. అందరికంటే ఎక్కువ వీళ్ళే మిస్ అవుతాను. చలో గాయస్, ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చినాం. మా వాళ్ళు దింపేసి వెళ్ళిపోయారు విత్ వెరీ హెవీ హార్ట్. వెళ్ళిపోతున్నాం ఇక. నేను ఇంకా మా బుడ్డోని తీసుకుపోతున్నా. మన సత్యబాబు పాపం మళ్ళా చిన్న బుడ్డోని వాడిని ఇటు సైడ్ వస్తుండు. బట్ ఏం చేస్తాం ఇక, వెళ్ళాల్సిందే. అస్సలు వెళ్ళ బుద్ధి అవుతలేదు. 14 hours జర్నీ ఉంది. సో ఆకలి అవుతుంది ఇప్పుడు, అందుకే ఇక్కడ మెక్డీకి వచ్చినాం. 11 అవుతుందా? 11:20 అవుతుంది. 12:25కి ఫ్లైట్ ఉంది. మేబీ 11:30 or 11:45కి గేట్ తీస్తాడు కావచ్చు. వెళ్ళిపోతాం. ఈ బ్లాగ్ ఇక్కడికే ఎండ్. ఓకేనా? సత్య ఎట్లా అనిపిస్తుంది రా? పోతున్నావు కదా, ఏమన్నా దుఃఖం వస్తుంది. అంతే ఉంటుంది కదా. ఫారెన్ లైఫ్స్ వెళ్ళాక చూద్దాం ఇక, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామో. పోయినాక మనకు టైం ఉంటుందో లేదో బ్లాగ్ చేయడానికి. రైట్ గైస్, టేక్ కేర్, హ్యావ్ గుడ్ నైట్.